హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి అందమైన స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్ అనేది నేను స్టిచ్ చేశానండి. సో మరి అది మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. చాలా సులువుగా మీకు ఏ విధంగా ఈ ప్యాటర్న్ స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. సో మరి బిగినర్స్ కూడా చాలా బాగా అర్థమవుతుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే అండి మెజర్మెంట్స్ అనేవి చూసేద్దాం. ఇక్కడైతే అండి లైనింగ్ పీస్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మీకు. సో లెంగ్త్ అయితే ఇక్కడ 14 ఇంచెస్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఎంత లెంగ్త్ కావాలో అంత మీరు తీసుకోండి. ఇది 34 చెస్ట్ బ్లౌజ్ అండి. సో 14 ఇంచెస్ లెంగ్త్, ఇక 5 ఇంచెస్ షోల్డర్ అండి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి 5.5 అనేది నేను తీసుకున్నాను. ఇక చెస్ట్ ఏమో 8.5 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అండి. సో ఈ విధంగా మనము మెజర్మెంట్స్ తీసుకోవాలి. మీ చెస్ట్ సైజ్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక ఇక్కడ నెక్ విడ్త్ ఉంటుంది కదండి. నెక్ విడ్త్ అయితే ఇక్కడ నేను 2.25 తీసుకున్నానండి. సో వెడల్పుగా వెళ్ళిపోకుండా మనకి జారిపోకుండా ఉంటుంది. సో మిగతాది 2.75 వచ్చి నేను షోల్డర్ విడ్త్ లాగా తీసుకున్నాను. సో ఇప్పుడు మనము నెక్ డెప్త్ చూద్దాము. నెక్ డెప్త్ అయితే అండి ఇక్కడ 9.5 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈరోజు మనము స్క్వేర్ షేప్లో, అంటే పామెడ్ అంటూ ఉంటారు కదండి, అటువంటి ఒక డిజైన్లో మనము ఈ ప్యాటర్న్స్ అనేది స్టిచ్ చేద్దామండి. సో అందుకే ఇక్కడ రౌండ్ నెక్ అయితే కాదు, అందుకే నేను ఇక్కడ స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను. ఇక నడుము అయితే అండి వేస్ట్ అయితే 7.5 తీసుకున్నాను. ఇక దానికి ఒక 5 ఇంచెస్ డాట్ కోసం పెట్టుకున్నాను. ఇక 2 ఇంచెస్ మార్జిన్, టోటల్గా అయితే 10 ఇంచెస్ మనము వేస్ట్ అనేది తీసుకుంటున్నాం. సో ఈ విధంగా మొత్తం కట్ చేసి లైనింగ్ అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు చూపిస్తాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ప్లెయిన్గా వస్తుంది, కాస్త రాణి కలర్లో. సో మరి ముందుగా అయితే అండి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ అన్ని కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేద్దాం. స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదండి, ఆ లైన్ ప్రకారం మనము లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి పినప్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది డ్రా చేసాం కదండి 9.5 ఇంచెస్ దగ్గర. ఈ లైన్ని మనం సపరేట్గా లైనింగ్ పీస్లోంచి కట్ చేసుకుందాం. ఇది పడేయద్దండి. సో దీన్నే మనం యూజ్ చేసి దాని తర్వాత మనకి ఎంత వెడల్పు వస్తుందో దాని ప్రకారం మనము మెజర్మెంట్ లాగా తీసుకోవాలండి. అందుకే ఈ పీస్ పక్కన పెడదాం. ఇప్పుడు మనము కట్ చేశాక మనకి రెండు సపరేట్ పీసెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనము లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కలుపుకొని మనం కుట్టుకోవాలండి. సో రైట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ ఆఫ్ లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకొని దాని తర్వాత రివర్స్ అనేది చేసుకున్నామంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. దాని తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకుందాం. సో ఈ విధంగా నేను రెండు పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదండి. సో దానికి నేను ఒక కాంట్రాస్ట్ కలర్ ఈ శారీలోనే వచ్చిందండి ఇది. సో ఈ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ ఈ పీస్ ఉంది కదండి, ఈ బ్లౌజ్ పీస్, ఇది ఎంత లెంగ్త్ ఉందో ఆ లెంగ్త్ ప్రకారం మనము 14 ఇంచెస్కి కట్ చేసుకుందాం. ఈ విధంగా రెండు పీసెస్ కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం రెండు సైడ్స్ వేయాలి కదా నెక్కి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక రివర్స్ సైడ్ తిప్పుకొని ఫస్ట్ ఒక 1 ఇంచ్ మార్జిన్ అనేది వదులుకోవాలి. ఆ తర్వాత వెడల్పు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక పొడవు కూడా అండి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక లైన్స్ లాగా డ్రా చేసుకుందామండి. ఇప్పుడు మనము ఈ లైన్స్ని మనము కట్ చేసుకోవాలండి. ఎక్కడి వరకు అంటే మనము ఆ మార్కింగ్ డాట్ అనేది పెట్టాం కదండి, అక్కడ వరకు కట్ చేయాలి. పూర్తిగా అయితే కట్ చేయకూడదు. మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని సపరేట్గా ట్రయాంగిల్ లాగా కుట్టుకొని వాటిని తెచ్చి మళ్ళీ బ్లౌజ్ మీద పెట్టి కుట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఒకేసారి మనము కట్ వర్క్ లాగా ఇవి కూడా అండి ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకొని ఈ విధంగా లేస్ లాగా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ లేస్ని మనము, అంటే ఈ స్టిచ్ చేసిన ప్యాటర్న్ లేస్ని మనము బ్లౌజ్ మీద పెట్టి ఈ విధంగా కొంచెం మడుచుకొని పింక్ కలర్ కొంచెం కనపడేలాగా, అంటే పైపింగ్ లాగా కనపడేలాగా కొంచెం వదిలేసి అక్కడి నుంచి మనము పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి. అది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. అంటే ఎండ్ వరకు పెట్టకుండా కొంచెం ఇక్కడ పింక్ కలర్ వదిలేసా చూడండి, కొంచెం ఎడ్జ్లో వదిలేసి పక్కన నుంచి మనము ఈ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసుకుందాం. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇక దాని తర్వాత ఏం చేద్దామంటే రెండు పీసెస్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక తర్వాత సెంటర్లో మనం కట్ చేసిన చిన్న పీస్ ఉంది కదండి లైనింగ్ది, పక్కన పెట్టమన్నా కదా, దానికి ఇక్కడ మనం సెంటర్లో కాస్త డిజైనర్ లుక్ అనేది వేయాలి కదండి. నేనైతే ఇక్కడ పింటక్ డిజైన్ అనేది కుడదాం అనుకున్నాను. పింటక్ సెల్స్ కదండి, క్రాస్ లైన్స్ అనేవి ముందు మనం డ్రా చేసుకోవాలి.
సో మనము ఆ లైనింగ్ పీస్ కన్నా కాస్త ఫ్యాబ్రిక్ పీస్ ఎక్కువే తీసుకొని ఈ విధంగా ఫస్ట్ క్రాస్ లైన్స్ గీసుకోవాలండి. డయాగ్నల్ షేప్లో ఈ విధంగా లైన్స్ అన్నీ ఒక్కొక్క ఇంచ్ గ్యాప్తో మనము డ్రా చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఒక సైడ్ అయితే డ్రా చేశానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, కాస్త లైట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్లో మళ్ళీ మనము ఇదే విధంగా క్రాస్ లైన్స్ అనేవి డ్రా చేసుకున్నామంటే మనకి రెండు లైన్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పడినట్టు మనకి వచ్చేస్తాయండి. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ లైన్స్ని మనము పింటక్ లాగా కుట్టుకోవాలి. సో పింటక్స్ ఏ విధంగా కుట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ఇక్కడైతే నేను లైన్స్ డ్రా చేసేసానండి ఫుల్గా. సో మీకు కావాలంటే స్ట్రైట్గా కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్రాస్గా డ్రా చేసుకున్నానండి. సో మరి ఇప్పుడైతే కుడదామండి. సో ఒక ఎడ్జ్లోంచి మనము లైన్ డ్రా చేసాం కదండి, ఆ లైన్ ఈ విధంగా మడుచుకొని చిన్నగా మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెంగా పట్టుకొని మనము ఆ లైన్ మీదే స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇదే విధంగా అన్ని లైన్స్ మీద మనము ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ నుంచి వేసుకుంటూ రావాలండి. దాని తర్వాత ఒక సైడ్ పూర్తిగా అయ్యాక రెండో సైడ్ కూడా వేసుకోవాలి. సో మరి మీరు కానీ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు చాలా మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి. అన్నీ మీరు రెఫర్ చేయొచ్చు. రీయూజబుల్ ఐడియాస్ ఉన్నాయి, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇక లాగ్స్ ఉన్నాయి, ఇటువంటి అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కొత్తగా వాళ్ళైతే అండి చూసేయచ్చు. సో చూశాక మీరు నోటిఫికేషన్స్ కోసం బెల్లో ఉన్న ఆల్ అనేది కూడా క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా పింటక్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి. చాలా సులువుగా మీరు ట్రై చేయొచ్చండి. సింపుల్గా ఉంటుంది, ప్లస్ ఎలిగెంట్ లుక్ అనేది మనకి బ్లౌజ్కి వస్తుందండి. అందుకే నేను ఈసారి ఈ ప్యాటర్న్ టైప్ డిజైన్ అనేది ట్రై చేశాను. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన స్లీవ్స్ కూడా ప్యాటర్న్ స్లీవ్స్ అనేవి నేను స్టిచ్ చేశానండి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అది కూడా మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇదైతే బ్లౌజ్ బ్యాక్ నెక్ మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో రెండు సైడ్లు మనము ఈ విధంగా క్రాస్ లైన్స్ అయితే కుట్టేసుకుంటున్నామండి. సో పూర్తిగా కుట్టాక ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా సులువైన పద్ధతిలో మీకు నేర్పిస్తున్నాను. మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇంకా మీకు ఏవైనా రిక్వెస్టింగ్ వీడియోస్ ఉంటే మీరు కామెంట్ చేశారంటే నేను ఆ వీడియో మీకు చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా మీకైతే నేర్పిస్తాను. సో మరి పింటక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పీస్ రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలనేది చూసేద్దాం. సో మరి ఈ పీస్ ప్రకారం మనము ముందుగా అయితే మనం లైనింగ్ పీస్ అనేది కట్ చేస్తామండి. సో లైనింగ్ పీస్ అనేది ఆల్రెడీ మనం నెక్ దగ్గర కట్ చేసాం కదండి చిన్న పీసు, దానికన్నా మనము విడ్త్ అనేది అటు ఇటు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. లెంగ్త్ అయితే అదే తీసుకోవాలి. అర్థమైంది కదండి. పొడవు అయితే సేమ్ ఉంటుంది, వెడల్పు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం అటాచ్ చేసుకోవాలి కాబట్టి. సో ముందుగా అయితే అండి లైనింగ్ మనము ఈ రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కుట్టినాక రివర్స్ తిప్పుకోవాలండి. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పైన పైపింగ్ అనేది వేద్దామండి. ముందే నేను చిన్న గ్రీన్ పీస్ అనేది తీసుకొని లోపల థ్రెడ్ పెట్టి ఈ విధంగా పైపింగ్ లాగా కుట్టేశానండి. ఈ పైపింగ్ పీస్ దీని మీద పెట్టేసి దీని మీదే మళ్ళీ లైనింగ్ పెట్టేసి మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఈ లైనింగ్ పీస్ అనేది రివర్స్ చేశాక లోపలికి వెళ్ళిపోతుంది. నీట్గా ఇలాగ నేను చూపిస్తున్నానండి. అర్థమైంది కదా. నీట్గా ఈ విధంగా రావాలంటే ముందుగా మనం ఈ పైపింగ్ పీస్ అనేది సెంటర్లో పెట్టుకొని స్టిచ్ వేసుకొని దాని తర్వాత రివర్స్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, మనకి బయట ఏమీ కనపడకోకుండా చాలా నీట్గా ఉంటుంది. సో మరి మీరు కూడా ఈ ప్యాటర్న్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ పినప్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక స్టిచ్చింగ్ చేశాక మీకు చూపిస్తానండి. చాలా ఈజీ అయిన పద్ధతులు కొన్ని టిప్స్ అనేవి నేను చెప్తూ మీకు వీడియో చేస్తున్నానండి. సో ఈ టిప్స్ అన్నీ మీరు స్కిప్ చేయకుండా విన్నారంటేనండి తెలుస్తాయి. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక్కడ చూసారు కదండి, తిప్పే లోపల మనకి చాలా నీట్గా ఈ పైపింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ లైనింగ్ పీస్ ఉంది కదండి, దాన్ని దీని మీద పెట్టి మనము మార్కింగ్ అనేది చేసుకుందామండి. అంటే మనము సెంటర్లో నెక్ అనేది కట్ చేసాం కదండి, కింద ఎంతవరకు మనం స్టిచ్ చేసుకోవాలనేది ముందుగా ఈ పీస్ అనేది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన లైన్స్ మీదే మనం కుట్టుకోవాలండి. అందుకే మనం ముందే మార్కింగ్ చేసి పెట్టుకోవాలి, లేదంటే మనకి వెడల్పు అయిపోతుంది. సో మనకి ఎగ్జాక్ట్గా రావాలంటే ఆ పీస్ పెట్టి మనం మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ 2 పీసెస్ దీని మీద పెట్టేసి ఈ పింటక్స్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కుట్టేయాలి. సో కుట్టాక మనము ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా నీట్గా సులువుగా ఫాస్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈ ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయిందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నేను 2 స్టిచ్చెస్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు మనము
ఏం చేద్దామంటే ఇంకా 2 చిన్న పీసెస్ అనేవి మిగిలాయండి బోర్డర్లోంచి. దీనిపైన మనం పెట్టేసి ఆరెంజ్ కలర్ బోర్డర్ లాగా కుట్టామంటే శారీకి మ్యాచింగ్గా ఉంటుందండి. సో మరి అందుకే నేను ఈ పీసెస్ కూడా ఈ విధంగా పెట్టాను. ఒక సైడ్ అయితే బ్లాక్ కలర్ పైపింగ్ వచ్చేలాగా నేను ఈ విధంగా పెట్టి ఫోల్డ్ చేసి ఎడ్జ్లో కుట్టేశాను. ఇప్పుడైతే పింక్ కలర్ కనిపించకూడదండి, ఎడ్జ్లో బ్లాక్ రావాలి, ఇటుపక్క ఆరెంజ్ రావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే కుట్టేశాను. ఇక్కడ ప్యాటర్న్ అయితే కుట్టడం అయిపోయింది. ఇక సైడ్లో డాట్స్ కుట్టేసి ఇక కింద వేస్ట్ లైన్ కూడా కుట్టేసామంటే మనకి బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. మరి చాలా సులువుగా ఉంది కదండి నేను చెప్పిన విధానము. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరి ఇటువంటి ప్యాటర్న్ డిజైన్స్ అయితే అండి స్టిఫ్ శారీస్కి అయితే బాగుంటాయండి. అంటే కాటన్ శారీస్, బగల్పూరి సిల్క్, ఇక లెనిన్ కాటన్, ఇటువంటి శారీస్కి మీరు ఇటువంటి ప్యాటర్న్ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ డిజైనర్గా చేయాలంటే చిన్న చిన్న బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు అండి. ఈ ట్రయాంగిల్స్ దగ్గర ఇక ఆ బాక్స్లో పింటక్ బాక్సెస్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా బీడ్స్ కుట్టారంటే చాలా బాగుంటాయండి. నేనైతే సింపుల్గా ఉండాలని చెప్పి నేను ఎటువంటి బీడ్స్ అనేవి కుట్టలేదండి. ఎందుకంటే ఈ ప్యాటర్నే ఈ బగల్పూరి సిల్క్ శారీస్కి బాగుంటాయని చెప్పి నేనైతే వదిలేశాను. సో మరి మీకు కానీ ఈ ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.